అసెంబ్లీలో రాజధాని అమరావతి తీర్మానం ఓ నాటకమని అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి విమర్శించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత చంద్రబాబుకు అమరావతి తీర్మానం గుర్తొచ్చిందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారన్న భయంతో హడావుడిగా తీర్మానం చేసినట్లుందన్నారు. అమరావతిలో చంద్రబాబు భారీ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదన్నారు. అమరావతిని పరిపాలనా కేంద్రంగా జగన్ గుర్తించారని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి కోసమే 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చారని ఆయన వెల్లడించారు. నిన్న మీటింగు సమావేశం అని చెప్పి ఒక డ్రామా ఆడి మీరు ఆడతారా? మీ అవినీతిని కప్పిపుచ్చుకుంటారా? మీ యొక్క ఫెయిల్యూర్స్ని ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయలేక, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క కోరికలు మీరు ఏదైతే వాగ్దానం చేశారో సూపర్ 6 కానీ ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు వచ్చేసి 45.72 మీటర్లకు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి, రైల్వే జోన్ తీసుకొస్తామని చెప్పేసి, అలాగే విశాఖపట్నం దగ్గర ఉండే స్టీల్ ప్లాంట్ను కూడా చేస్తామని చెప్పేసి, కడప స్టీల్ ప్లాంట్ చేస్తామని చెప్పేసి, ఈ రాయలసీమకు చెందిన ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పిన దానికి పూర్తి చేయలేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగాన్ని చేసేసి కూడా ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు. సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్రం అంటే ఒక రాజధానే కాదు. ఈరోజు కూడా మీరు చెప్పేదేమి 28 లోపల మీరు చెప్పేదేమి 50,000 కోట్లు ఇప్పుడే కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా 50,000 కోట్లు కావాలి. ఇంకా దీన్ని పూర్తి చేయడానికి 28, అది కూడా 28లో 2028 మీరు పూర్తి చేసేది సచివాలయము, హైకోర్టు, శాసనసభ, ఈ 3 మాత్రమే. మిగతాదంతా కూడా ఇంక మళ్ళీ డెవలప్మెంట్ లేదు. నేను ఈ ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. 3 ప్రాంతాలు కూడా సమానమే. అత్యంత వెనుకబడిన కేవలం రాజధాని నిర్మాణమే కాదు. ఈరోజు మీరు అప్పులు చేసి కేవలం రాజధానిలో చేసి ప్రజలపైన భారం మోపేదే కాదు. ఈరోజు రాయలసీమ కోసం కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. రాయలసీమ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితేనే, అది కూడా 45.72 మీటర్లకు పూర్తి అవుతేనే రాయలసీమకు ప్రయోజనకరంగా, అంటే డైవర్షన్ ఆఫ్ వాటర్ ఇవన్నీ కూడా చేసేయడానికి వీలు ఉంటుంది. దానికోసం మీరు పూర్తి చేసి రాయలసీమ ప్రాజెక్టు ఇవన్నీ చేయాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కర్నూలులో అత్యంత వెనుకబడిన కాయల్లో న్యాయ రాజధాని అని చెప్పేసి అక్కడ తీసుకొని వచ్చేది, కర్నూలులో వచ్చేసి న్యాయశాఖకు వచ్చేసి ఒక నేషనల్ యూనివర్సిటీ, లా యూనివర్సిటీ తీసుకొని వస్తే ఈరోజు దాన్ని తీసుకొని పోయి మళ్ళీ మీరు పోయి మంగళగిరిలోనో లేకపోతే రాజధానిలోనో పెడతామని చెప్పి అమరావతికి తీసుకొని పోతారు. హైకోర్టును తీసుకొని పోయి అమరావతిలో మళ్ళీ తీసుకొని పోతారు. ఎయిమ్స్ తీసుకొని పోయి రాయలసీమకు అనంతపురానికి వస్తే ఎయిమ్స్ తీసుకొని పోయి మళ్ళీ కూడా అమరావతిలో మీరు పెట్టినారు, గతంలో పెట్టారు. రాయలసీమ గురించి మాట్లాడండి. అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర గురించి మాట్లాడండి. ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పండి. 2028లో కేవలం 4 బిల్డింగులు మాత్రం పూర్తి చేస్తామంటారా? లక్షల కోట్ల రూపాయల ప్రజలపైన అప్పు పెట్టి నువ్వు అట్ అనే పదం కూడా ఎందుకు పెట్టినావు అందరికీ తెలుసు. అమరావతి దగ్గరే, అమరావతి వద్ద అనే పదం అట్ అనేది ఎందుకు పెట్టినామంటే, మీరు ఇంకా రాజధాని పలానా చోటని ప్రకటించక మునిపే మీరు, మీ మంత్రులు, ఇప్పుడు ఉండే మంత్రులు కావచ్చు, గతంలో మీ తెలుగుదేశం పార్టీ మంత్రులు, తెలుగుదేశం పార్టీ వారు మీకు కావలసిన అధికారులు అక్కడ భూములు కొన్నారని చెప్పి అందరికీ తెలుసు. అవి అమ్ముకోవడానికి, దానికి రేట్లను కల్పించుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి మీరు అట్టనే పదం అని చెప్పి వాడుకుంటారా? మీరు అయినది మీరేమి రియల్ ఎస్టేట్ వ్యాపారానిక? మీరేమో ప్రభుత్వం ఎన్నుకుంది ఏమన్నా? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఏమన్నంటే మాకు 161 సీట్లు ఇచ్చినారు, మీకు 11 సీట్లే, 164 ఇచ్చినారు, 11 సీట్లే అంటారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు మొన్న కూడా 2019లో 23 సీట్లో 25 సీట్లో మీకు ఇచ్చింది అంతే కదా.
మళ్ళీ మీకు 167 సీట్లు రాలేదా? ఇది ప్రజాస్వామ్యం. ప్రజల అభిష్టం ప్రకారం వస్తూ ఉంటాయి. గెలిచేది ఓడిపోయేది ప్రజల ఇష్టం, గెలిపించేది ఓడిపించేది. అంతేగాని అది మీ చేతుల్లో లేదు. అవినీతి మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంత డ్రామా అవసరం లేదు. మీ పైన మీకే ఒకరికో నమ్మకం లేదు. నిన్న చెప్పకనే మీ వ్యవసాయ శాఖ మాత్రులు కావచ్చు, మీ అందరూ మాట్లాడిన దానివల్ల జగన్